హలో ఎవరీవన్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. దిస్ ఇస్ లక్ష్మి. ఈ రోజు అమ్మాయిల ఇంటికి వెళ్తున్నాను. ప్రస్తుతానికి నిన్నే వచ్చాను. నిన్న వెళ్ళి వచ్చేసాను అనమాట. నిన్న వర్షం ఫుల్ గా పడింది. మొన్నే కదా వీడియోలో చెప్పాను. ఈ రోజు వర్షం ఫుల్ గా పడింది. నిన్న వర్షం ఫుల్ గా పడింది. మార్నింగ్ పడింది, కాకపోతే ఇప్పుడు ఎండగానే ఉంది. ఇప్పుడు టైం అప్రాక్సిమేట్లీ 11 అయ్యి ఉంటది. లాస్ట్ వీడియోలో చెప్తాను కదా, లిప్స్టిక్ క్రేయాన్ అనమాట. ముందు కింద డ్రా చేసేసుకోవాలి లైన్, కింద సైడ్ అండ్ పై సైడ్. తర్వాత స్మచ్ చేస్తే సరిపోతుంది. దాని తర్వాత ఇది లిప్ గ్లాస్ అనమాట. అంత టింటెడ్ అయినా నాకు అనిపించలేదు, కానీ నా లిప్స్ కలర్ సరిపోయింది అనమాట. కనిపిస్తుంది కదా. అది ప్రస్తుతానికి అయితే ఇవన్నీ పట్టుకుని అమ్మ ఇంటికి వెళ్ళిపోయి ఆవిడ ఏమన్నా వండిందో లేదో కనుక్కొని ఏమన్నా పట్టుకెళ్ళాలంటే పట్టుకెళ్ళి, సో ప్రస్తుతానికి అయితే అమ్మ ఇంటికి వెళ్తున్నాను. పూజ అయిపోయింది అప్పుడే. చాలా రోజుల నుంచి దేవుళ్ళు క్లీన్ చేయడం అవ్వలేదు. ఈ రోజు చేసుకుని రాత్రి అందుకే వచ్చాను. మా ఆయన ఏమో ఎలక్షన్ డ్యూటీకి వెళ్ళారనమాట. సో మొత్తం క్లీన్ చేసుకుని టిఫిన్ తినేసి ఇదిగో ఇలా మీ ముందు నుంచున్నాను. అండ్ ఇప్పుడు అమ్మ ఇంటికి వెళ్తే ఆల్రెడీ అమ్మ చెప్పింది 7 అయ్యేసరికి వచ్చాయని. అప్పటికి నాకు ఎలాగా అవ్వదని నాకు తెలుసు. ఇప్పుడు 11 అయింది. ఇప్పుడు బయలుదేరితే మాక్సిమం నేను వెళ్ళేటప్పుడు ఇంకా 12 అయిపోతుంది అనమాట. సో అదనమాట. అండ్ లెట్స్ గో, అమ్మ ఇంటికి వెళ్ళిపోదాం. అప్పటికి వెళ్తాం. అమ్మ ఇంటికి వచ్చేటప్పటికి నిన్న మజ్జిగ గారెలు వేసుకున్నాం అనమాట. సో అవి తింటున్నా. ఫస్ట్ టైం అయితే నాకు ఇంకా రాలేదు దాంట్లోంచి తీయడం. ట్రై చేశాను కానీ గేట్ తోటి చిదుకుపోతున్నాయని రాలేదు. తర్వాత ఎక్స్పీరియన్స్ అయ్యి బాగానే వచ్చాయి. సో చేత్తో పెట్టేసుకున్నాను అందుకే. సో ఇక్కడ మజ్జిగ గారెలు చాలా చాలా బాగా వచ్చాయి. బాగా వేస్తుంది అమ్మ. పాకం గారెలైనా మజ్జిగ గారెలైనా చాలా చాలా బాగా వేస్తుంది. నా పెళ్ళైన కొత్తలో అయితే ఇంకా అస్తమాటు గారెలు. అల్లుడి ఇంటికి వచ్చాడంటే గారెలు, నేను వెళ్తున్నానంటే గారెలు వేసి పంపించడం, తను వచ్చినా గారెలు వేస్తేవాడు. చికెన్ కర్రీ, గారెలు బాగా ఎక్కువ అనమాట. సో ఇప్పుడు కొంచెం డైట్ వల్ల ఒళ్ళు పెరిగిపోవడం వల్ల కొంచెం తగ్గించాను తప్పితే. సో ఇదైతే ఫుడ్ అనమాట. అండ్ నెక్స్ట్ డే ఉండిపోయాను కదా, దాని తర్వాత ఇంకా నైట్కి వచ్చేసాను. సో వర్షం అయితే చాలా చాలా బాగా పడుతుంది. అంటే ఆ రోజు బాగా వచ్చేసానండి. సో చాలా చాలా వర్షం మాత్రం ఒక రోజుకి ఒకసారైనా లేదా 2 డేస్కి ఒకసారైనా బాగానే పడుతున్నాయి. అండ్ మ్యాంగోస్ తినడం వల్ల నాకు పింపుల్స్ కూడా స్టార్ట్ అయిపోయాయి. సెగ్గడ్లు అంటారు కదా, సో అవి నాకైతే చాలా చాలా ఇష్టం. మళ్ళీ ఇంక ఈ 1 మంత్ పోతే మళ్ళీ ఇంక మనకు దొరకవు కదా. ఇంకెంత జూన్ అంతే, జూన్ వరకునే. మళ్ళీ జూలైలో అయితే ఇంక మనం తినక్కర్లేదు పళ్ళు. సో ఇక్కడైతే ఈవినింగ్ స్నాక్ రెడీ చేస్తున్నాను అనమాట. మనకి చక్కెర పానాలు అంటారు కదా, సో అవి ఏం లేదు, కొంచెం మైదా పిండిలో కొంచెం ఉప్పు అండ్ వాము అంతే. కొంచెం నెయ్యి వేసా అండ్ కొంచెం నూనె వేసాను. బాగా మిక్స్ చేసేసి అప్పుడు వాటర్ వేసి కలిపాను. సో ఇలాగా చపాతీలా చేసేసుకుని చిన్న చిన్న ముక్కలుగా కోసుకుని ఫ్రై చేసేయడమే. ఇంకంతకు మించి పని లేదు. సో ఈ ఇంట్లో ఉన్నారు కదా, ఏదో ఒకటి తినడానికి కావాలి కదా అని చెప్పేసి సో అలా ట్రై చేశాను అనమాట. బాగానే వచ్చాయి. ఇంకో ఇలా మ్యాక్సిమం నేను తక్కువే చేయడం ఇంట్లో. కాకపోతే ఒక్కొక్కసారి మూడు వచ్చిందంటే ఇంక చేసేయాలి, తప్పదు. ఇంకా మళ్ళీ ఇంకా అది కాదనుకున్నానంటే ఇంక మళ్ళీ ఇంకా అది చేయడానికి నాకు అవ్వదు అనమాట. సో అలా చాలా చాలా అయ్యాయి. నేనైతే ప్రస్తుతానికి ఇది చేయాలని చెప్పేసి మైండ్లో తట్టింది. సో వెంటనే ముద్ద కలిపేసి పక్కన పెట్టేసుకున్నా. ఈలోగా వర్షం వచ్చింది, కాసేపు బయట కూర్చుని కాఫీ తాగాము. అండ్ ఆ తర్వాత లోపలికి వచ్చి మంచిగా టిఫిన్ చేసేసుకుని ప్రీతమ్మ కారబుంది కూర ఉంటుంది కదా, సో అది అండ్ చపాతీ వేసింది. నేనైతే ఇక్కడ ఈ చపాతీలు చేస్తూ
అండ్ దాని తర్వాత ఈ చక్కెర పానాలు కూడా రెడీ చేసుకున్నా అనమాట. సో అదనమాట ఆ రోజంతా ఈవినింగ్ టైం అలా జరిగింది. పిల్లలు ఇంట్లో ఉంటున్నారు కాబట్టి మ్యాక్సిమం టీవీ ఎక్కువ ఉంటుంది, సినిమాలు ఎక్కువ చూస్తున్నాం. సో అందుకని ఎక్కువ వ్లాగింగ్ చేయడానికి అవ్వట్లేదు అనమాట, డైరెక్ట్ గా మాట్లాడడానికి. నిన్న నైట్ చూపించాను నేను చేసినవి. అండ్ దాని తర్వాత ఈ రోజు నైట్ కి అవి ఇన్నే ఉన్నాయి, అయిపోయినాయి అప్పుడే. సో అదనమాట అలా జరిగింది. చాలా 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 తక్కువ వచ్చింది వ్లాగ్. సో చూసుకుంటే ఒక 5-6 minutes ఉంటుందేమో, అంతకు మించి ఏమి ఉండదు. సో ఇప్పుడైతే నెక్స్ట్ డే నైట్ అనమాట ఇది. సో పడుకుందాం, ఇంకా నైట్ 9 అయింది అనుకుంటా, పడుకోవాలి ఇంకా. సో అదనమాట ఈరోజు వీడియో. నచ్చితే కానీ తప్పకుండా లైక్ చేయండి. చాలా చాలా చిన్న వీడియో, నచ్చితే లైక్ చేయండి, కామెంట్ చేయండి. అలాగే నా ఛానల్ మీరు మరోసారి వస్తే సబ్స్క్రైబ్ చేసుకోండి. బై గైస్.